ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. నేను కూడా ప్రభు మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి బాగున్నానని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక పెండింగ్ పార్ట్ని మనం నేర్చుకుంటున్నాము. మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి మనం చదువుకొని దేవుని సహాయం కోరి ముందుకు కొనసాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ రాత్రికాలం వేళ మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొనుటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయన, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన, చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన బిడ్డలు నడిపించండి. ఆయన, మేమందరం కూడా ఆయన మరి మీ యొక్క విలువైన మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభా, మీరే నన్ను మిసులు చాటు మరుగుపరిచి మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని, ఒక గొప్ప విషయాన్ని, ఒక అద్భుతమైన ఆత్మీయ మర్మాన్ని మేము నేర్చుకొని మా జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు మమ్మల్ని ప్రభా మీ శక్తి చేత స్థిరపరచమని, బలపరచమని, అందుకు మీ సహాయం మాకు ఎంతో అవసరం ప్రభా. శరీరంలో ఉన్నాం కనుక అన్ని విషయాలలో నాయన మీకు మహిమార్థమై మేము బ్రతుకుటకు మీరు మాకు సహాయం దయచేయమని, నాయన ఈ గూగుల్ మీట్స్ యావత్తును ప్రభా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని, అనేక మంది వాక్యం వినుటకు, మిమ్మల్ని తెలుసుకున్నటకు, నిజ దేవుని యొక్క మహిమను తెలుసుకున్నటకు సహాయము దయచేయమని, క్రియను మీరు కొనసాగింప చేయమని సమస్తాన్ని మీ చేతిలో పెట్టుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము గడిచినటువంటి వారంలో మహిమ ఎవరికి, సువార్త ఎవరికి, మహిమ ఎవరికి అనేటువంటి అంశాన్ని కొంత భాగాన్ని మనం ధ్యానం చేశాము. ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే మహిమ ఎవరికి అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ సెషన్లో కూడా ధ్యానం చేద్దాము అని మనం చెప్పుకోవడం జరిగింది. సువార్త ఎవరికి అనంటే ఎవరికి అవసరమో వారికి సువార్త, నశించిపోతున్న ఆత్మలకు, అంతేకాదు దేవుని వాక్యం తెలిసి కూడా దేవునికి దూరం అవుతున్న వారికి, భిన్నమైన సువార్త తట్టు తమ హృదయాలను తిప్పేవారికి సువార్త ఎంతో అవసరం అని మనం మాట్లాడుకున్నాం. అసలు దేవుని ప్రేమను ఎరగని వారికి కూడా సువార్త అవసరం అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ దినాన మహిమ ఎవరికి అనే అంశం కూడా కొంతవరకు మనం నేర్చుకున్నాం. దేవునికే మహిమ మనం చెల్లించాలి, దేవుని మహిమపరచాలి అని మనం నేర్చుకున్నాం. అలా నడుము వంగిపోయినటువంటి స్త్రీ, నడుములో శక్తి లేని స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాము గారు మరి నమ్ముట వలన, విశ్వసించుట వలన మరి దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచాడు అనేటువంటి మాటలు కూడా మనం నేర్చుకున్నాం. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు తమ పేరును బట్టి సిగ్గుపడకుండా దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి మాట పేతురు గారు మనకు తెలియచేశారు. పోయిన వారం కూడా ఇది మరి మాట్లాడుకున్నామో లేదో నాకైతే జ్ఞాపకం లేదు, కానీ ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదామండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మనకున్నటువంటి పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మనము క్రైస్తవులమైతే మన ద్వారా దేవునికి మహిమ మాత్రమే రావాలి, కానీ ఆయన నామానికి ఎన్నటికీ సిగ్గుపడాల్సిన అవసరం, ఆయన నామానికి ఎన్నటికీ
చెడ్డ పేరు మన క్రైస్తవ్యాన్ని బట్టి రాకూడదు. అంటే క్రైస్తవులమైనందుకు మనము మిగిలిన అందరూ కూడా మనలో ఉన్నటువంటి బిహేవియర్ని బట్టి, మనలో ఉన్న ప్రవర్తన, మన మాట తీరు, మన భక్తి శ్రద్ధలు వీటన్నిటిని చూచి దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం కదా, వెలుగు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఏమనంటే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచులాగున ప్రజలందరూ, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మీ సత్క్రియలను చూచి మీ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచులాగున మీరు మీ క్రియలు ప్రకాశింపనియండి, మీ వెలుగు వెలగనివ్వండి అనేటువంటి మాటలు మనం మత్తయి సువార్తలో చూద్దాం. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశింపనీయుడి. దీనికి ముందు లైన్లో 15వ వచనం చెప్తున్నాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఈ మాటలు 2 చోట్ల మనం వివరించుకోవడం జరిగింది. ఒకటి కన్నడ ఛానల్ గూగుల్ మీట్స్లో ఒకసారి వివరించడం జరిగింది. మన ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ గూగుల్ మీట్లో కూడా ఒకసారి వివరించడం జరిగింది. మనలో క్రియలు గనక, సత్క్రియలు మనలో ఉన్నట్లయితే ఆ సత్క్రియలు అందరికీ కనబడే విధంగా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి, అందరికీ కనుపరచాలి. ఎత్తైన ప్రదేశంలో ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఉండడం, మన ప్రవర్తనలో ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉండటం, మన చూపు, మన నడత, మన మాట, మన యొక్క ఆలోచన విధానము, మన క్రియలు అన్నీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దీపస్తంభం మీద ఉండడం అంటే అది. అలా ఉన్నప్పుడు మన క్రియలన్నీ, మన ప్రవర్తన అంతా కూడా ప్రజలకు కనబడతాయి. అది కొంచెం కింద, మంచం కింద దాచి లేకపోతే ఎవరికి కనబడకుండా ఉన్నట్లయితే మన క్రియలు, దేవునికి మహిమ రాదు. మనల్ని చూసి, మన ప్రవర్తన చూసిన వారు దేవుణ్ణి మహిమపరచలేరు. ఎందుకంటే మన ప్రవర్తన అసలు వాళ్ళకి కనబడదు. మనం మాట్లాడితేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది. మనం పాట పాడితేనే దేవుణ్ణి మనం ఎలా మహిమపరుస్తున్నామో తెలుస్తుంది. సాక్ష్యం చెప్తేనే దేవుడు మన జీవితాల్లో కూడా ఎలా మేలు చేస్తున్నాడో తెలుస్తుంది. మన వాక్యం చెబితేనే దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి మనం కూడా సన్నద్ధులమై ఉన్నాము అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. అలా ప్రజలు మనలో ఉన్నటువంటి తలాంతును చూసి, మనలో ఉన్నటువంటి క్రియలను, ముఖ్యంగా సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా హైట్స్లో ఉండాలి, వారి ఎదుట మనము ప్రకాశించాలి అనేటువంటి విషయం ఇక్కడ దేవుడే స్వయంగా తన మాటల ద్వారా తెలియచేస్తున్నాడు ప్రియులారా. అలా ఉన్నప్పుడు దేవునికి మహిమ. సైలెంట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని తిరిగి వచ్చినంత మాత్రాన, హాజరైనంత మాత్రాన దేవునికి మహిమ కాదు. వెళ్ళి మనము మన పాత్ర ఏంటో అక్కడ మనం పోషించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటో మనం సంఘాల్లో నిర్వర్తించాలి. అంతేకాని మౌనంగా ఉన్నంత మాత్రాన ఏమీ మన ప్రభువుని మనం కనపరిచినట్లు కాదు ప్రియులరా. అంటే అల్లరి చేయకుండా సియోనులో మౌనంగా నుండుట దేవునికి, యెహోవాకు స్తుతి చెల్లించుటే అనుంది. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, ఇష్టం వచ్చినట్టు దేహాన్ని కదిలిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనుకోవటం, అలాంటివన్నీ కాదు దేవుడు చెప్పేటువంటి విషయం. మౌనంగా ఉండి ఒక్కొక్కసారి మాటలు లేకుండా హృదయాంతరంగాలతో కూడా మరి ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించవచ్చు. నేను చెప్తున్నటువంటి సెన్స్ ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాడుట ద్వారా, స్తుతించుట ద్వారా, ఆయన ఆరాధించుట ద్వారా, బల్లలో పాలు పంపులు పొందుట ద్వారా, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుట ద్వారా, ఆయనకు కానుకలు అర్పించుట ద్వారా, స్తుతులు అర్పించుట ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా మనం ఆయన నామాన్ని మనము ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి ప్రియులారా. ఇవి మన సొంత మాటలు కాదు. దేవుణ్ణి మహిమపరచనందున ఒక అతను చనిపోయాడు. మనందరం ఎరుగుదు, అనేక మార్లు మనం వివరించుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దేవుని నామాన్ని ఘనపరచనందున హేరోదు పురుగులు పడి చనిపోయినట్లుగా
మనం చూస్తాం. దేవుని నామాన్ని ఘనపరచకపోతే పురుగులు పడి చనిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రియులారా. హేరోదు గారి జీవితంలో మనం ఘనపరచకుండా ఉంటే మనకు ఎలాంటి మరణం ఉంటుందో మనం ఎరుగుము. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు అసలు మనల్ని సృష్టించిందే ఆయన్ని ఘనపరచడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ గలతీ పత్రికలో దేవుడు పౌలు గారు గలతీలకు రాస్తూ మొదట ఘనతను లేక మహిమను ప్రభావాన్ని దేవునికి చెల్లించేవాడిగా ఉన్నాడు. అంతటి గొప్ప పౌలు యోధుడు, భక్తిపరుడు కూడా, మహాభక్తిపరుడు ఆయన. అంతటి వాడు కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. మనం ఎంతటి వారమైనా మానవులమే. ఏ స్థితిలో ఉన్నా ఆయన మహిమను ఆయనకు చెల్లించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాము. ముఖ్యంగా మన క్రైస్తవ పేరును బట్టి దేవునికి మహిమ చెల్లించాలి, మన క్రియలను బట్టి ఆయనకు మహిమ చెల్లించాలి. 2 పాయింట్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 3వ పాయింట్, సంఘములో లేకపోతే కుటుంబాల్లో ఏకభావము కలిగి మనం కనుక ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది అని రోమీలకు రాస్తూ రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ మాటను ఒకసారి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. 6వ వచనం, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ దేవుని మహిమపరచు నిమిత్తము ఎలా ఉండమంటున్నాడు పౌలు గారు? మీరు ఏకభావము గలవారై, ఏకగ్రీవముగా. కింద ఫుట్నోట్లో మూల భాషలో ఒక్క నోటితో, ఒక్క నోరు అంటే అందరికీ ఒకే నోరు ఎప్పుడూ ఉండదు, అది అసంభవం. ఎవరి నోరు వారిదే. కానీ ఏక నోటితో అంటే నోటి నుండి వచ్చేటువంటి స్వరం ఒకటే అయి ఉండాలంటే ఒకే మాట అనే భావం. సో ఒకే మాట, ఒకే భావము గలవారై ఉండుట వలన దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. మనకి ఒకే భావం ఉందా? ఒకే మాట ఉందా? మన కుటుంబంలో మన మాట ఒకటి, మన భర్త మాట ఒకటి ఇలా ఉందా? మన భార్య మాట ఒకటి, మన మాట ఒకటి ఇలా ఉందా? భార్యాభర్తల మాటలు ఇద్దరు ఒక విధంగా ఉంటే పిల్లల మాట తీరు మరొక విధంగా ఉందా? అందరూ కూడా ఏకభావము ఏక తాత్పర్యం గలవారై ఉండాలి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, గమనిస్తుంటాం. ఒక్కొక్కసారి ఇక్కడ ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్కి వచ్చేటువంటి ఆరాధించే వారిలో కుమార్తె వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే కుమారులు మరో సంఘానికి వెళ్తుంటారు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, మమ్మీ డాడీ ఎందుకు రావట్లేదు, లేకపోతే మీ పిల్లలు ఎందుకు రావట్లేదండి, కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి అక్కడ ఆరాధన అంటే ఇష్టం అండి. వాళ్ళు అక్కడికే వెళ్తారు. ఇంకా మేము ఏ చర్చికి వెళ్ళినా వాళ్ళు మాతో పాటు రారు, వాళ్ళకి అక్కడే నచ్చుతుంది. లేకపోతే మా పేరెంట్స్కి అక్కడే నచ్చుతుంది, ఫలానా చోట వాళ్ళు ఇష్టపడతారు అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క భావము, తాత్పర్యము, వారి యొక్క మనసులోని ఇంటెన్షన్ ఒకటైతే పిల్లలది మరొక ఇంటెన్షన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డినామినేషన్కి వెళ్తే కుటుంబంలో మరొక డినామినేషన్కి వెళ్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఏకభావము ఏక తాత్పర్యము కుటుంబాలలో లేదు అని అర్థం. ప్రియుల కుటుంబంలోనే లేకపోతే వివిధ కుటుంబాలు కలిసినటువంటి సంఘంలో ఎలా ఉంటుంది, ఏకభావం ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి. కుటుంబంలో 4-5 ఒక మాట మీద లేకపోతే సంఘంలో అనేక మంది, 100 మంది ఉంటారు. అప్పుడు అందరి మాట ఒకటి ఎలా ఉండడానికి వీలవుతుంది ఆలోచన చేయాలి. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఒకే మాట ఒకే భావము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతో మహిమపరచబడతాడు. ఆయనకి మహిమ కలగాలంటే ఐక్యత మనలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 15:5-6 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇది 3వ పాయింట్. ఇప్పుడు 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఒకటి, క్రైస్తవులు అనే పేరుని బట్టి ఆయన్ని మహిమపరచాలి మనం. చాలామంది క్రైస్తవులు అంటేనే ముక్కు మీద వేలేసుకుని వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు, అసలు వాళ్ళు చాలా అబద్ధాలు ఆడతారండి, వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పిదాలు ఎవరిలో ఉండవండి,
అని అనిపించుకునే విధంగా మనం ఉండకూడదు. అప్పుడు కేవలము క్రైస్తవులు అన్నటువంటి పేరుకే కాదు, అక్కడ క్రైస్తవులు అన్న పేరులో క్రీస్తు పేరు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు. అంటే మన దేవుని నామానికి మన వలన అవమానం వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. పేరుని బట్టి మనం ఆయన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. రెండవ పాయింట్ ఏం చెప్పుకున్నామండి? రెండవ పాయింట్ మన క్రియల వలన. రెండవ పాయింట్ క్రియల వలన మహిమ. మన సత్క్రియల వలన మన తండ్రిని మహిమపరిచే విధంగా ఉండాలి అని చెప్పుకున్నాం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 15-16 వచనాలు. మూడవ పాయింట్, ఒకే భావము ఒకే మాట మనం కలిగి ఉంటే ఆయనకి మహిమ వస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే, సహోదరులను లేక దేవుని నామం పేరట వచ్చిన వారిని చేర్చుకుంటే దేవుని నామానికి మహిమ. ఆ వచనం చదువుదా, ఎక్కడుందో ఆ మాట? రోమపత్రికలోనే 15వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదవగలం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక అదే 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. చేర్చుకోవాలి, సహోదరులను ఇంట్లో చేర్చుకోవాలి, ఇంటికి ఆహ్వానించాలి, దైవజనులను ఇంటికి ఆహ్వానించాలి. ఒక సంఘస్థులను లేకపోతే దేవుని బిడ్డలు అని తెలిసిన వారిని మనం ఇంటికి ఆహ్వానించేవారిగా, చేర్చుకునేవారిగా ఉండాలి. వారితో టైం స్పెండ్ చేయాలి, వారితో దేవుని గురించి మనం ముచ్చటించాలి, వారు చెప్పిన మాటలు ఆలకించాలి. మన ప్రభు ఎంతగానో మహిమపరచబడతాడు, మనం కూడా ఎంతో సరిచేయబడతాం, దిద్దబడతాం, మనం ఆత్మీయంగా బలపరచబడతాం ప్రియులారా. ఇవన్నీ కూడా క్రైస్తవులమైన మనము, సహోదరులము సహోదరులమైన మనము చేయవలసిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేర్చుకుంటే ఎలాంటి వారిని చేర్చుకోవాలి? ఎలాంటి వారిని చేర్చుకోవాలంటే, ముఖ్యంగా దేవుడు చెప్పిన మాట, బాగా పేరున్న వాళ్ళను, బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళను, సంఘంలో ఫేమస్ అయిన వాళ్ళను, లేకపోతే సమాజంలో బాగా పేరున్న వాళ్ళు, ఎక్కువ మంది వారి సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు, ఫెమిలియర్ పర్సన్స్ని చేర్చుకోమని దేవుడు చెప్పలేదు, కానీ బలహీనులైన వారిని చేర్చుకోండి అని చెప్పాడు. బలహీనులు అంటే మేబీ ఆర్థికంగా బలహీనులు, మేబీ ఆత్మీయంగా బలహీనులు. ఆత్మీయంగా బలహీనులైన వారిని చేర్చుకుంటే వారికి ఆత్మీయ ఆహారం అనే వాక్యము పంచి వారిని బలపరిచి పంపాలి. మీకా గ్రంథ వివరణలో నేను ఒక వచనాన్ని వివరించేటప్పుడు చెప్పడం జరిగింది, ఖడ్గముతో పోషించేవాళ్ళు, ఖడ్గము చేత వారికి పరిచర్య చేసేవాళ్ళు, ఖడ్గము చేత పోషించుదురు అనేటువంటి మాట మనం చదువుకున్నాం. ఖడ్గము చేత వారిని మేపుదురు అనే మాట మనం చదువుకున్నాం. దాని అర్థం ఏంటంటే, ఖడ్గము అంటే వాక్య ఖడ్గము. వాక్య ఖడ్గము చేత మేపుతారు. గొర్రెల కాపరులు, మంద కాపరులు, లేకపోతే సంఘ కాపరులు అయినటువంటి వారు, ప్రధానులైనటువంటి వారు ఖడ్గముతో వారిని మేపుదురు అనే మాట మీకా గ్రంథంలో మనం వివరించుకున్నాం ప్రియులారా. దాని అర్థం ఏంటంటే, వాక్యము చేత పోషిస్తారు. అక్కడ ఎవరి వారిని అంటే, వారి మీదకి ఎవరు వస్తారు, శత్రువులైన వారు ఎవరున్నారో వారిని వీళ్ళు ఖడ్గముతో పోషిస్తారు. అంటే వాక్యముతో వారిని తృప్తిపరుస్తారు అని అర్థం. మనం కూడా బలహీనులైన వారిని, ఎవరైనా సంఘంలో జారిపోతూ ఉంటే, విశ్వాసంలో జారిపోతూ ఉంటే, భక్తిలో తక్కువగా ఉంటే, బలహీనత వాళ్ళల్లో ఉంటే, వాళ్ళని మనం ఇంటికి పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి, వీలైతే వాళ్ళకి భోజనం పెట్టి, మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, వాళ్ళకి మంచి మాటలు, దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయం నిండా నింపి మనం పంపాలి. ఏంటి ఇలా చేస్తే ఏంటి ఉపయోగం అంటే, దేవుని నామానికి మహిమపరచబడతాడు, ఆయన నామము గొప్ప చేయబడుతుంది, ఆయనకు ఘనత ప్రభావము చెల్లుతాయి ఇలా చేసినప్పుడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభులో ప్రియులారా, చేర్చుకుంటే ఈ మాటలు మనం ఒక 2-3 వచనాలు చూద్దాం. చేర్చుకునేటటువంటి మాటను గురించి కొలస్సీలకు రాసిన పత్రికలో ముందు రోమా 14:1 చదువుదాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొంచెం ఫాస్ట్గా నేర్చుకుందామండి. ఈరోజు సెకండ్ పార్ట్తో ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించాలని ఆశపడుతున్నాను నేను. రోమపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకునండి. చాలమ్మా. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునండి. ఆయనను సంశయములను తీర్చుకొనుటకు వాదములను పెట్టుకొనవద్దు. పౌలు గారు అనేక మార్లు వాదించినట్లుగా మనం చూస్తాం. ఆయన వాదించి తర్కించేవాడు పౌలు గారు. తర్కవేత్త ఆయన, తత్వవేత్త కూడా. తర్కించేవాడు.
వాదములను ఎప్పుడు పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుందాం. మనం చాలామంది దేవుని ఎరిగిన వారే వాదిస్తూ ఉంటారు. లేదండి గాజులు వేసుకోవచ్చు, లేదండి వేసుకోకూడదు, లేదండి పూలు పెట్టుకోకూడదు. ఇట్లా వాళ్ళేదో ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని ఊగులాడేస్తూ ఉంటారు. పెట్టుకోవద్దని ఒకళ్ళు, పెట్టుకోమని ఒకళ్ళు. విషయం ఏంటంటే పెట్టుకొనుట ద్వారా పెట్టుకొనక పోవుట ద్వారా ఆ పర్టికులర్ పాయింట్లో దేవునికి వచ్చిన నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు. వ్యర్థమైన వాదన అంటారు దాన్ని. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని కొందరు, నిజమైన దేవుడు కాదు అని కొందరు. ఇలాంటి వాదన పెట్టుకోవచ్చు. నిజమైన దేవుడు గనుక ఆయన నిజమైన దేవుడు అనే రెఫరెన్సెస్ చూపించి, ఎప్పటి నుంచో ఉన్నాడు అని రెఫరెన్సెస్ చూపించి మనం మాట్లాడి వాదించవచ్చు. అది వ్యర్థమైన వాదన కాదు, ఉపయోగకరమైన వాదన. ఆ వాదన వలన ఒక ముగింపు బయటకు వస్తుంది. దేవుడు దేవుడు నిజమైన దేవుడు అనేటువంటి ఆ వాస్తవం ఏంటో బయటకు వస్తుంది. కానీ పూలు పెట్టుకోవాలా వద్దా, గాజులు వేసుకోవాలా వద్దా, రంగు బట్టలు వేసుకోవాలా వద్దా, తెల్లని వస్త్రాలే వేసుకోవాలా వద్దా, ఇలాంటి కొన్ని అనవసరమైన వాదనల కిందకు వస్తాయి. వేసుకోవడం వలన వేసుకోకపోవడం వలన వచ్చిన పెద్ద నష్టం ఏముండదు. కొంతమంది హెబ్రీ పత్రిక పౌలు గారు రాశారా, పేతురు గారు రాశారా? పేతురే రాశారని కొందరు. లేదు, అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక అన్నది కాబట్టి పౌలే రాశారని కొందరు. వాదన ఎవరు రాశారని వాదన చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముండదు. వాళ్ళిద్దరిలో రాసింది ఎవరైనా ఉదాహరణలు చూపించాను నేను. హెబ్రీ పత్రిక ఖచ్చితంగా పౌలు గారు రాశారు అనడానికి వాక్యంలోనే ఉదాహరణ చూపించాం. ఇటలీ వెళ్ళినటువంటి దైవజనుడు పౌలు గారే కాబట్టి ఇటలీలో ఉన్నవారు మీకు వందనాలు చెప్తున్నారు అనేటువంటి మాట రాశారు కాబట్టి పౌలు గారు రాశారు. ఇలాంటి కన్క్లూజన్ వచ్చినప్పుడు రాసింది ఎవరైనా దానిలో ఏమి రాశారన్నది ఇంపార్టెంట్. అక్కడ మనం ఏం ఫాలో అవ్వాలి? పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా కానీ పౌలు గారి ద్వారా కానీ అల్టిమేట్గా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకి ఇంపార్టెంట్ ప్రియులారా. సో వ్యర్థమైన వాదనలు అయితే పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. కానీ బలహీనులైన వారిని చేర్చుకోనండి. డౌట్స్ ఉన్న వారిని మనం ఇంటికి పిలిచి మరీ వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేయాలి. మనం డౌట్స్ క్లారిఫై చేయాలంటే ముందు మనకు డౌట్ ఉండదు. ముందు మనకి వాక్య జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానం ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన నివాసం ఎక్కడ ఉండాలంటే ప్రభు పాద సన్నిధిలో ఉండాలి. ఇంట్లో కాదు, బెడ్ మీద కాదు, సోఫాలో కాదు, చైర్స్లో కాదు, నేల మీద కాదు. మన నివాసం ఎక్కడ ఉండాలి అంటే ప్రభు పాదాల దగ్గర ఉండాలి. నీ కూతురు నివాసమైనా, నీ కొడుకు నివాసమైనా, నీ భర్త నివాసమైనా, నీ నివాసమైనా మనం నేర్చుకునేటప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నాయా, నాకు ఇది రాదు, నాకు ఇది అర్థం కావట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నువ్వే నాకు నేర్పించాలి, ఈ వాక్యం నువ్వు నాకు నేర్పించాలి, నాకు విషయం ఏంటో నాకు తెలిసి తీరాలి అని పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో మనం వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని చెప్తున్నాను. అని చెప్పే ముందు మనం చేయాల్సిన డ్యూటీ ఒక ఫార్ములా ఒకటి చెప్పాడు ఆయన. ఏంటంటే, నాకు మొరపెట్టుము, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టాలి ఎలా? ఆయన పాదాల దగ్గర. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. బలహీనులైన వారిని చేర్చుకున్నట్టు ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇద్దరు అన్నట్టు కంటే ముగ్గురున్నారు అపోస్తుల కార్యముల గ్రంథంలోనే. ఒక వ్యక్తి కొలస్సీ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, పౌలు గారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మార్కు వస్తే ఆయన్ని చేర్చుకోనండి అనే మాట. చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ప్లీజ్. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకున్నాడు. చాలాసార్లు వివరించిన నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇది. ఏ మార్కును మనతో తీసుకెళ్ళొద్దు అని వాదించి పౌలు గారు అడ్డుకొని బర్నబా గారు పౌలు గారు విడిపోయారో, అదే మార్కు మీ దగ్గరకు వస్తే, కొలస్సీలో ఉన్న సంఘం దగ్గరకు వస్తే ఆయన్ని చేర్చుకోండి, మీ దగ్గరకు వస్తే ఆయన్ని చేర్చుకోండి, ఆయన మీకు వందనాలు చెప్తున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు.
పౌలు గారు బర్నబా గారు విడిపోయింది మొదటి సువార్త ప్రయాణం తర్వాత. రెండవ సువార్త ప్రయాణం, సెకండ్ మిషనరీ గాస్పెల్ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ. ఆ సెకండ్ మిషనరీ జర్నీకి ముందు ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత మొదటి సువార్త ప్రయాణానికి రెండవ సువార్త ప్రయాణానికి మధ్యలో వీరికి వాదన కలిగింది. ఎందుకు వాదన కలిగిందంటే, మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మార్కు. స్వార్థ ప్రయాణం ఫస్ట్ జర్నీ కంప్లీట్ అయ్యే వరకు మార్కు లేడు పౌలుతో బర్నబాతో. అలా వదిలిపెట్టి వెళ్ళటం, ఇన్కంప్లీట్ వర్క్ చేయడం అనేది పౌలు గారికి నచ్చదు. పౌలు గారి ధ్యాస, పౌలు గారి యాటిట్యూడ్, పౌలు గారి యొక్క సువార్త ప్రణాళికలు, ఆయన టైం టేబుల్, ఆయన యొక్క ప్లానింగ్ అంతా ఎలా ఉంటుందంటే పక్కాగా ఉంటుంది, గోడకి ఒక మేకు కొట్టినట్టు. ఇక అటు ఇటు తొలగడానికి వీల్లేదు. చాలా పక్కా ప్రణాళిక కలిగి ఉంటాడు. చాలాసార్లు ఆయన ప్రయాణాల్లో మీరు పలానా చోట ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, నేను కాలినడకనే వస్తాను, మీరు ఓడలో బయలుదేరి వెళ్ళిపోండి, పలానా చోట నేను తిమోతిని పెట్టాను, తీతును కూడా తీసుకొని వస్తున్నాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని కలుపుకొని ఇంకో చోటకు వెళ్ళాలి. ఎక్కడున్నాడో, వీళ్ళు ఎక్కడ వెయిట్ చేయాలో, వీళ్ళందరినీ మళ్ళీ ఈయన ఎక్కడ మీట్ అవుతాడో, అక్కడ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలో, అక్కడ ఎన్ని రోజులు ఉండాలో, అక్కడ నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాలో, అంతా ఒక ప్రణాళిక ఆయనకుంది. క్రైస్తవ జీవితాల్లో ప్రణాళికలు ఉండవు, మన జీవితాలు అసలే ఉండవు. మనకు ఒక టైం టేబుల్ అనేది ఏడవదు. మనం ఒక టైం టేబుల్ వేసుకునే అలవాటు లేదు మనకి. ఆయన మహాసేవకుడు, 14 పత్రికలు రాసినటువంటి గొప్ప భక్తుడు, యేసు ప్రభులాగే నేను బ్రతుకుతున్నానని చెప్పినటువంటి ఛాలెంజింగ్ వర్డ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక టైం టేబుల్ అనేది ఉంది, ఒక ప్రణాళిక. ఈ నెలలో నేను ఈ పుస్తకం నేర్చుకోవాలి, గలతీ పత్రిక అంతా నేను నేర్చుకోవాలి ఈ నెలలో అనే ప్రణాళిక మనకు ఉండదు. ఒకరోజు వస్తే ఒకరోజు రావు, ఒకరోజు ఒక సెషన్కి వస్తే ఇంకో సెషన్కి రావు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఎన్నో సెషన్ గలతీ పత్రికలు? సెకండ్ సెషన్. గలతీ పత్రికలు ఇది 10th సెషన్. గలతీ పత్రిక వివరణ సెషన్ నంబర్ 10 అని ఉంటుంది చూడండి. ఇవాళ లింకులో సెషన్ నంబర్ 10 ఇది, సెషన్ నంబర్ 10. స్వార్థ ఎవరికి, మహిమ ఎవరికి అనేటువంటి టాపిక్లో పార్ట్ 2 ఇది. 9 సెషన్లు ముగించుకున్నాం మనం. 9 సెషన్లు అటెండ్ అయ్యాను అన్నటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఇద్దరే ఉన్నారు. ఒకటి అరుణ సిస్టర్, 2 దెబోరమ్మ. 9 సెషన్స్ నేను అటెండ్ అయ్యాను అనేవాళ్ళు ఇద్దరే ఉన్నారు నాకు తెలుసు. కొన్ని వింటలేదు మనం, కొన్ని వింటున్నాం. ఒక గ్రంథ వివరణ నేర్చుకునేటప్పుడు కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ గ్రిప్ దాని మీద మనకు రావాలంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. డ్వాక్రా గ్రూప్లో మన సంతకం పెట్టాలి అంటే ఏ ఊరిలో ఉన్నా కానీ పరుగులెడుతూ వెళ్ళి సంతకాలు పెట్టేస్తాం. ఓటు వేసేటప్పుడు ఏ ఊరిలో మనం నివసిస్తున్నా మన ఓటర్ ఐడి ఎక్కడుందో ఓటేయడానికి కంపల్సరిగా పరిగెట్టి మరీ ఓటేస్తూ ఉంటాం. ఈ లోకానుసారమైన వాటికి మనకు ఒక ఆధార్ ఇస్తున్నారు అని చెప్తే కంపల్సరిగా పరిగెడతాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అవలంబించడానికి, ఆచరించడానికి ఎంత పక్కాగా ఉంటున్నాం మనం, ఎంత ప్రణాళిక. రేషన్ ఇస్తారు, ఈరోజు రేషన్ ఇస్తారు అంటే కంపల్సరిగా వెళ్తాం. లేకపోతే ఒక పెన్షన్ మనీ, ఆంధ్ర ప్రాంతంలో ఒక పెన్షన్, వృద్ధుల పెన్షన్, లేకపోతే విధవరాండ్ర పెన్షన్, సీనియర్ సిటిజన్స్ సంథింగ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, ఆ పెన్షన్స్ ఎవ్రీ మంత్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎక్కడున్నా నెలంతా మనం ఎక్కడున్నా నెలాఖరికి మాత్రం వెళ్ళి దాన్ని తీసుకుంటూ ఉంటాం, ఫాలో అవుతాం పక్కాగా. ఒక్క మంత్ రాకపోయినా పెన్షన్ క్యాన్సిల్ అవుతుందంటే మనం ఎక్కడున్నా ఎలా వెళ్తాం, ఎంత టెన్షన్గా, ఎంత పంక్చువాలిటీతో వెళ్తాం. ఒక దేవుని యొక్క మనసు అసలు మార్టిన్ లోదర్ గారి యొక్క జీవితాన్ని మార్చేసిన పత్రిక గలతీ పత్రిక. అద్భుతమైన అంశాలు మనం నేర్చుకోబోతున్నాం గలతీ పత్రికలని మొదటి సెషన్లోనే చెప్పాను. మొదటి నుండి చివరి వరకు వింటేనే అద్భుతమైన ఆంతర్యం, దేవుని యొక్క మనసు సంఘంలో ఎలా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో భక్తితో ఎలా ఉండాలి, ఎన్నో విషయాలు గలతీ పత్రిక మనకు నేర్పిస్తుంది. పత్రికలు అంటేనే మన బ్రతుకును షైన్ చేస్తాయండి,
షైన్ చేస్తాయి. బైబిల్ అంతా కూడా మనల్ని షైన్ చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని, స్పిరిచువాలిటీని మెరిసేలా చేస్తుంది. ఇందాక 5వ అధ్యాయము మత్తయి సువార్త 15-16 వచనాలు చదువుకున్నదే. మీ సత్క్రియలను చూసి ప్రజలందరూ పరలోకమందున్న తండ్రిని మహిమపరచులాగున మీ వెలుగు ప్రకాశించినడు. వెలుగు ప్రకాశించడం అంటే షైన్ అవ్వడం, గ్లో అవ్వడం. మన చర్మం ఎలా షైన్ అవ్వాలో మనం చూసుకుంటాం, కానీ మన ఆత్మీయ జీవితం ఎలా షైన్ అవ్వాలి అని అంటే వాక్యమే చూసుకోవాలి. వాక్యం తప్ప మన ఆత్మీయ బ్రతుకును ఏది కూడా మెరిపింపలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఒక టైం టేబుల్ ఉండాలి మనకి, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఈరోజు నేను ఈ అధ్యాయం చదువుతాను, ఈ అధ్యాయంలో ఈ పర్టికులర్ వచనాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఈ సెషన్లో మనం దేవునికి కలిగే మహిమ గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక్క వచనమే మనం ధ్యానం చేయబోతున్నాం. నేర్చుకోవాలి మహిమ అంటే దేవునికి ఎలా రావాలి. నేనేం చేస్తే ఆయనకు మహిమ వస్తుంది, నేనేం చేస్తే ఆయనకు మహిమ రాదు, ఆయనకు మహిమ చెల్లించకపోతే నా పనిష్మెంట్ ఏంటి, ఆయనకి మహిమ నేను చెల్లించాలంటే నేను ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, నేనేం చేయగలను. ఇదంతా కూడా వాక్య ధ్యానం. ఒక ప్రణాళిక మనకు ఉండాలి ప్రియులారా. మనకు ఉండాలి. ఒక టైం టేబుల్ మనకి ఉండాలి ఆత్మీయ జీవితంలో. పెద్ద చదువులు, పెద్ద పదవులు, ప్రతిదానికి ప్రణాళిక ఉంటుంది. మంత్రులు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. ఈ ఇయర్లో ఈ మంత్లో ఇది చేయాలి, ఇన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇన్ని రోజుల్లో మనకి ఇచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేయాలి, ప్రోగ్రామ్ ఫినిష్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఫీల్డ్లో ఉంటుంది ప్రణాళిక, టైం టేబుల్. ఒక క్రైస్తవ జీవితంలోనే టైం టేబుల్ లేదు. ఏర్పరచుకోవాలి మనం. ఒకవేళ ఇన్ని రోజులు చేయకపోయినా ఈరోజు నేనేం చేయాలి, నాకు ఒక టైం టేబుల్ ఉంది. ఏ రోజు ఏం పని చేయాలి, ఈరోజు డోర్ మ్యాట్స్ వాష్ చేయాలి, ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, ఈరోజు నేను ఈ పని చేయాలి, ఈరోజు గూగుల్ మీట్కి సంబంధించిన వర్క్ అంతా, యూట్యూబ్ ఛానల్లో పెండింగ్ వర్క్ అంతా ఈరోజు నేను ఫినిష్ చేయాలి, అప్లోడింగ్స్ అన్నీ చేయాలి, డిస్క్రిప్షన్ అంతా పెట్టాలి, క్విజ్ బిట్స్ ప్రిపేర్ చేయాలి. ఇలాంటివన్నీ నాకు ఒక టైం టేబుల్ ఉంది. నేను చేసుకున్న ప్రతిదాన్ని, ఫినిష్ చేసిన దాన్ని, ప్లాన్ చేసుకున్న దాన్ని నేను నెరవేర్చగలిగితే అక్కడ టిక్ పెట్టుకుంటాను, నెరవేర్చలేకపోతే ఇంటూ పెట్టుకుంటాను. ఈరోజు ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, ఇది చేయలేకపోయాను, సమయం సరిపోలేదు, కనీసం రేపైనా దీన్ని ఫినిష్ చేయాలని అనుకుంటాను. దయచేసి మనం మన ఆత్మీయ జీవితంలో వాక్యం నేర్చుకున్నట్టులో, వాక్యము ప్రకటించుటలో, బోధించుటలో, ఇంట్లో కూడా పిల్లలకి నేర్పించుటలో, ప్రార్థించుటలో, అన్ని విషయాల్లో కూడా మనం ఒక టైం టేబుల్ కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఎక్కువగా మనం షైన్ చేసుకోగలము అని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులరా. ఈయనంటున్నాడు టైము ఫాలో అయ్యేవాడు కాబట్టి, చాలా స్ట్రిక్ట్గా మినిస్ట్రీని స్ట్రిక్ట్గా చేసేవాడు కాబట్టి, మధ్యలో వదిలేసి వెళ్ళిన ఆయన్ని ఎందుకు తీసుకెళ్ళాలి మనం అని చెప్పి వద్దంటే వద్దన్నాడు పౌలు గారు. తీసుకెళ్లాల్సిందే అన్నారు బర్నబా గారు. వారిద్దరికీ మార్కు వలన వాగ్వివాదం జరిగింది, విపరీతమైన తర్కము జరిగినందున వారు వేరైపోయారు అనే మాటలు మనకు కనబడతాయి మొదటి జర్నీ తర్వాత. ఆ వేరైనటువంటి ఎవరి వలనైతే వేరయ్యారో తర్వాత అన్ని జర్నీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా, ఐ థింక్ లాస్ట్ జర్నీ, రోమా జర్నీ జరుగుతున్నప్పుడు కొలస్సీ పత్రిక రాశారు పౌలు గారు. కొలస్సీ పత్రిక రాసేటప్పుడు కొలస్సీలతో చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు, మార్కు మీ అందరికీ అంటున్నాడు. దాని అర్థం ఏంటి? సురేష్ బాబు గారు మీ అందరికి వందనాలు చెప్తున్నారు అని నేను ఇప్పుడు మీతో అంటే, ఆయన నా పక్కనే ఉన్నారు, నేనున్న చోట ఉన్నారు అని అర్థం. పౌలు గారు మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు, అరిస్తార్కు మీకు వందనాలు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటండి? అరిస్తార్కు, మార్కు ఎవరి దగ్గర ఉన్నారని అర్థం? పౌలు గారి దగ్గర ఉన్నారు. ఎవరినైతే వద్దన్నాడో పౌలు గారు, అతని మరలా ఉంచుకున్నాడు పౌలు గారు. ప్రారంభ దశలో సేవా జీవితంలో మొండి పట్టుదలతో ఉన్నాడేమో, కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత విశ్వాస పరిణితి ఆత్మీయ జీవితంలో వికసించిన తర్వాత పరిపూర్ణతలోనికి వస్తున్నప్పుడు ఎవరినైతే కాదనుకున్నాడో అతన్ని మరలా ఈయన చేర్చుకున్నాడా లేదా?
చేర్చుకోవడం మాత్రమే కాదు, ఆయన వస్తే మీరు చేర్చుకోండి అని చెప్తున్నాడు కొలస్సీ సంఘంతో. మనం చేర్చుకోవడమే కాదు, మనము సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ రికమెండ్ చేయాలి, వీళ్ళని చేర్చుకోండి మీ దగ్గరికి వస్తే అని. అలా రికమెండ్ చేసిన వాళ్ళు పౌలు నంబర్ 1 అయితే, మరొక 2 ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా. ఎప్పుడు చెప్తూ ఉంటాను, అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 27 వచనం 27 నుండి మీరు చదవండి. అక్కడ అపోల్లోని అక్కయ్యకు వచ్చినప్పుడు మీరు అతన్ని చేర్చుకోండి. ఆయన చాలా విద్వాంసుడు, పండితుడు, హీ స్కాలర్ ఎట్ స్క్రిప్చర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ధర్మశాస్త్రంలో చాలా మంచి పట్టున్నటువంటి వాడు, వాక్యం బాగా తెలిసినటువంటి వాడు. సో ఆయన వస్తే కనుక ఆయన్ని చేర్చుకోండి అని రికమెండ్ చేశారు మన అకుల ప్రిస్కిల్లా. చదువుదాం అన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. తరువాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. ఇక్కడ సహోదరులు అంటే మీరు పై వచనాలు 24వ వచనం నుండి చదవండి. అకుల ప్రిస్కిల్లా మొదటిగా ఆయన్ని చేర్చుకొని, అపోల్లోని చేర్చుకొని, ఆయనకి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మార్గాన్ని మరి ఎక్కువగా విశదపరిచారు అనేటువంటి మాటలు మనకి కనబడతాయి. ప్రియుల, చేర్చుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలను చేర్చుకుంటే దేవుని నామము మహిమపరచబడుతుంది. ఇది 4వ పాయింట్. తర్వాత 5వ పాయింట్ మనం చూద్దాం. 5వ పాయింట్ ఏంటంటే, మన దేహముతో మనం ఆయన్ని మహిమపరచాలి. చాలా సీరియస్ పాయింట్ ఇది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా దేహంతో ఆయన్ని మహిమపరచాలి. మహిమపరుస్తున్నారా? సంఘాలు మనం చూస్తున్నాం కదా, మీటింగ్స్ మనం చూస్తున్నాం. కొన్ని మీటింగ్స్ చూసినప్పుడు ఇది పండగ, లేకపోతే ఆత్మీయ దండయాత్ర, ఆత్మీయ కూడిక, లేకపోతే ఇదేమన్నా ఒక పండగ జాతరన అన్నట్లుగా ఉంటుంది కొంతమంది వేషధారణ. కొన్ని చిన్న చిన్న పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పాయింట్స్ చెప్తుంటే ఇంట్లో కూడా నన్ను కోపడుతున్నారు. కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు బయటకు అసలు ఎందుకు వెళ్తున్నావు వాక్యం చెప్పేటప్పుడు అని అంటున్నారు. నేను వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్ళేలాగా పరిస్థితులు ఉన్నాయి. చెప్పక తప్పదు. దేహం గురించి పర్టికులర్గా దేవుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు. మీరు దేహము అని టైప్ చేయండి బైబిల్ సెర్చ్లో. బైబిల్ అనే యాప్ మీ మొబైల్లో ఉంటే సెర్చ్లో దేహము అని టైప్ చేయండి. ఇతర గంగాళం దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దేహాన్ని కడుక్కో. ప్రత్యక్ష గుడారంలోనికి నువ్వు అడుగు పెట్టే ముందు దేహాన్ని కడుక్కో. ఒకవేళ నీకు పొడ కానీ మచ్చ కానీ ఏదన్నా వస్తే నువ్వు దేహాన్ని కడుక్కో. నువ్వు కడగా ఉన్నావా, దేవుని సన్నిధికి వెళ్ళే ముందు నీ దేహాన్ని కడుక్కో. నీ దేహము కడుక్కో అని చాలాసార్లు, లెక్కలేనన్ని సార్లు. ఎప్పుడు మన దేహాన్ని కడుగుకోవటం ఆయనకి ఇష్టం. ఇది రెండు అర్థాలు. ఒకటి, శుభ్రత కలిగి ఉండటం, ఈ లోక మాలిన్యము లేకుండా ఉండటం. రెండవది, ఆత్మీయ శుభ్రత, వాక్యంతో మన దేహాన్ని మనం కడుక్కోవడం, వాక్యంతో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోవడం అని అర్థం. ప్రియులారా, దేహాన్ని నీట్గా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలనే మాట దేవుడు ఎప్పుడు కూడా పలుమార్లు చెప్పినటువంటి మాట. అంతేకాదు, మన దేహంతో ఆయన్ని మహిమపరచాలి అని చెప్తున్నాడు. దేహంకి సంబంధించినటువంటి మాటలు రెండు ఉదాహరణలు నేను చెప్తాను. పర్టికులర్గా దేవుడు ఏం చెప్పాడంటే, దేహాన్ని గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో మీ నుదిటి మీద వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకొనకూడదు అని. కూడదు అంటే వద్దు అని స్ట్రిక్ట్గా చెప్పినట్టు. మీ నుదిటి మీద వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకొనకుండా ఉండుటకు ప్రయత్నం చేయుడి అని చెప్పలేదు దేవుడు. ట్రై చేయండి అలా చేయకుండా ఉండటానికి, జస్ట్ యూ ట్రై అనలేదు దేవుడు. నో, యు షుడ్ నాట్ అన్నాడు. యు షుడెంట్, యు కెనాట్ అన్నాడు. నువ్వు చెయ్యకూడదు, అదంతే అన్నాడు. సార్ చదువుదాం అన్నమాట. ఒక్కసారి చదువుదాం ప్రియులారా. లేవియ కాండము 19వ అధ్యాయం 27వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయము 27వ వచనం ప్లీజ్.
మీ నుదిట వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చాలు సిస్టర్. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. పురుషుల గురించి, స్త్రీల గురించి, ఇద్దరు గురించి చెప్పాడు. ఇద్దరు గురించి చెప్పిన మాట ఇవి. క్రైస్తవ సమాజంలో మనకు కనబట్టలేదంటారా? ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఉదయం లేవగానే బాగా ఫేమస్ అయినటువంటి ఒక లేడీ మెసేజెస్, షార్ట్ మెసేజెస్ వస్తాయి. దానిలో షార్ట్ మెసేజెస్ వస్తాయి. ఒకరోజు తట్టుకోలేక ఆ మెసేజ్ కింద నేను టైప్ చేసి పంపాను. ఇదే వచనాన్ని, లేవీ కాండము 19వ అధ్యాయము 27వ వచనం టైప్ చేసి పంపాను. ఏ ఫేమస్ లేడీ అయితే, బాగా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి లేడీ, చాలా చిన్న వయస్కురాలు అయ్యుండొచ్చు, బహుశా 40-45 మధ్యలో ఆమె వయసు ఉండి ఉండవచ్చు. చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు. టీవీలో వస్తారు, ఆన్ చేస్తే ఎక్కడైనా వాళ్ళు కనబడుతుంటారు. నుదుటి మీద వెంట్రుకలను సన్నగా గుండ్రముగా కత్తిరించుకొని వాక్యం చెప్పేస్తున్నారు, అరముసుకు వేసుకొని. కొంతమంది ముసుగు లేకుండా వాక్యం చెప్పేవాళ్ళు కూడా గూగుల్ మీట్స్లో బాగా ఫేమస్ అవుతున్నారులేండి. చూస్తుంటారు మీరు కూడా. ముసుగు ఉండదు, ఏముండదు, ఒక డ్రెస్ వేసుకొని క్యాజువల్గా ఎస్ సిస్టర్, క్యాజువల్గా వచ్చి దేవుని వాక్యం చెప్పేసాడు. దేవుడు మనం ముసుగేసుకోకపోతే దేవుణ్ణి ఘనపరిచినట్లు కాదు, పురుషుణ్ణి కూడా ఘనపరిచినట్లు కాదు. మన ఇంట్లో మన భర్తకు మనం రెస్పెక్ట్ ఇస్తే మనం ముసుగేసుకుంటాం. మన భర్త, మనల్ని సృష్టించిన భర్తకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కూడా ఆయన సన్నిధిలో కంపల్సరీగా ముసుగేసుకోవాలి. ముసుగు లేని ముఖంతో కనబడకూడదు స్త్రీలైతే. పురుషులైతే ముసుగు వేసుకొని కనబడకూడదు దేవుని సన్నిధిలో. గుర్తుపెట్టుకోవాలి. కొంగు అనేది చాలా పవిత్రమైనది ప్రియులారా. ముసుగు అనేది వినయాన్ని, విధేయతను, దేవునికి మనం లోబడి ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అది సరిగ్గా వేసుకోకుండా స్టైల్గా వేసుకొని, ఒక మఫ్లర్ జుట్టినట్టు జుట్టుకొని, నామకార్థంగా వేసుకొని దేవుని సన్నిధిలో మనం ఏం బోధించినా ఎఫెక్ట్ ఉండదు. అది మనం పాటించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా ఏం చెప్పినా జనం వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పిచ్చ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంత పిచ్చోళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. వాక్యం వినేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళను చాలా అబ్జర్వ్ చేస్తారు. పౌలు గారు అంటారు, జనులందరూ, ప్రజలందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, మా పత్రిక మీరే కారా అంటాడు పౌలు గారు. పత్రిక అంటే ఏంటి? పత్రిక అంటే న్యూస్ పేపర్ లాంటిది అనుకోండి. పత్రిక అంటే న్యూస్ పేపర్ లాంటిది. అందరూ చదువుకునేటువంటి పత్రిక మీరే. అంటే ప్రజలు ఎలా భావిస్తారంటే దేవుని బిడ్డల్ని, వాళ్ళని స్టడీ చేస్తూ ఉంటారు అని అర్థం. పత్రికలాగా దేవుని బిడ్డలను వారు చదువుతూ ఉంటారు అని అర్థం. చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ పత్రికలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ పత్రికలో లేని లోపాలు, ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయా, ఉండాల్సిన స్థితిలోనే ఉందా, ఇది చదివి మనం ఏమన్నా నేర్చుకోగలమా లేమా అని చెప్పి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని గమనించేటువంటి వాళ్ళు. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? 2వ కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అద్భుతమైన మాట ఇది. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. చాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. కొరింథీ సంఘాన్ని ఒక పత్రికతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు. ప్రజలు మనల్ని చదువుతారండి, స్టడీ చేస్తూ ఉంటారు. స్టడీ చేసినప్పుడు
మనల్ని చదువుతున్నప్పుడు మనం ఎక్కడ కూడా చిక్కే విధంగా, తప్పిపోయిన వారంగా, దొరికిపోయే వారంగా ఉండకూడదు. అంటే దొరకకుండా తప్పులు చేయమని కాదు, అన్నిట్లో కూడా ఒకరు పాయింట్అవుట్ చేయకుండా మనం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యి మాట్లాడేటువంటి దైవజనురాలుకి నుదుటి మీద వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకొనకూడదు అనేటువంటి మాట తెలియదంటారా? తెలుస్తుందమ్మా. తెలిసినా చేస్తే మరి అది వాక్య విరుద్ధం కాదా? వాక్యాన్ని పాటించకుండా బోధించినట్లు అవదా? అవుతుంది. కాబట్టి ముందు వాక్యాన్ని పాటించాలి. బోధించే నేనైనా మనమైనా ఎవరైనా మనం పాటించి తర్వాత బోధించేవారిగా ఉండాలి. ముఖ్యంగా దేహముతో దేవునిని మహిమపరచాలి, నుదుటితో మహిమపరచాలి. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం స్త్రీల కొడుకులు ప్రత్యేకంగా నుదురు గురించి. నా నామము వారి నొసళ్ళ యందుండును అని ఉంది ప్రకటన గ్రంథంలో. నా నామము వారి నొసళ్ళ యందుండును. మన నుదురు చూసిన వాళ్ళు దేవుని బిడ్డ, ఈ బిడ్డ దేవుని బిడ్డ అని గ్రహించాలి. సమయం అయిపోవస్తుంది. ఈ బిడ్డ దేవుని బిడ్డని గ్రహించాలి. లాస్ట్ సండే రోజు మా పక్కింటి ఆమె, ప్రభువుని ఎరిగిన ఆమె కాదు, నేను వాక్య పరిచయం చేస్తానని తనకు తెలుసు. మార్కెట్కి వెళ్ళాలి, కొంచెం తోడుగా వస్తారా అని నన్ను అడిగింది. ఖచ్చితంగా అన్నాను. జనరల్గా మార్కెట్ ఇక్కడ దగ్గరే, మా బిల్డింగ్ పక్కనే మార్కెట్ జరుగుతుంటుంది సాటర్డే. ఆ రోజు ఆమె మిస్ అయ్యారు ఎందుకో తీసుకోవడం. మేమైతే రెగ్యులర్గా ఇక్కడ తీసుకోం, కానీ ఎందుకంటే గూగుల్ మీట్స్ జరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో వెళ్ళాం. అయితే తోడు రమ్మంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆవిడ కొన్ని వస్తువులు కొనుక్కున్నారు. వస్తుంటే ఒక ఇంటి దగ్గర పెద్ద తమలపాకు చెట్టు కంప్లీట్గా ఉందండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, వాక్యానికి అనుగుణమా కాదో మీకు అర్థమవుతుంది. పెద్ద తమలపాకు చెట్టు ఉంది. అబ్బా, ఇంటి వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండు, నేను ఒక స్టెమ్ అడిగి తీసుకోవాలి, నేను దాన్ని బ్రతికించాలి, నాటాలి అని నేను అనుకున్నాను. అనుకొని చెట్టు వైపు చూస్తూ ముందుకు నడుస్తుండేసరికి ఒక సహోదరుడు బైక్ తుడుచుకుంటూ కనపడ్డాడు అక్కడ. అన్న కొంచెం ఈ ఇల్లు మీదేనా అన్న కొంచెం ఈ తమలపాకు స్టెమ్ ఒక చిన్న స్టెమ్ ఇవ్వగలరా? నర్సరీలో ఇంత పెద్ద ఆకులు ఉన్నది కనబట్టలేదన్నా, మీరు ఇవ్వగలరా అని నేను ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అన్నారు, తప్పకుండా అమ్మా, ఒక్క నిమిషం ఆగండి అని. నేను కత్తిరి తీసుకొచ్చి కట్ చేసేస్తానమ్మా అని లోపలికి వెళ్ళి కత్తిరి తీసుకొని వచ్చి 5-6 స్టెమ్లు ఇచ్చాడు, పెద్ద పెద్ద స్టెమ్స్. అఫ్కోర్స్ ఒక 10 కుండీల్లో నాటేసేసాను వాటిని. 5-6 స్టెమ్లు ఇచ్చిన తర్వాత నేను, అన్న ఇన్ని ఇస్తారని అనుకోలేదు నేను, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అన్నాను. అంతే, ఇదే మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన అన్నాడు, మీరు క్రైస్తవులా అన్నాడు. అవునన్నా అన్నాను. మేము కూడా క్రైస్తవులే అన్నాడు. అయితే థ్యాంక్స్ అది ఇది అని మనం మాట్లాడుతున్నాం కానీ వందనాలు అన్నాను నేను వెంటనే. వందనాలు సిస్టర్, ఒక్కసారి లోపలికి వచ్చి వెళ్ళండి సిస్టర్ అని అన్నాడు. మీరు వాక్యం చెప్తారా అన్నాడు మళ్ళీ వెంటనే. అవునన్నా, నేను సేవ చేస్తున్నాను, నేను మా వారిద్దరం దేవుని సేవ చేస్తున్నాం అనంటే, అయ్యో మా పాస్టర్ గారిని ఇక్కడికి రప్పించింది మేమేనమ్మా, ఇక్కడ బిలీవర్స్ చర్చ్ అని ఒకటి ఉంది, ఈ చర్చ్ని మా పాస్టర్ గారు నడిపిస్తారు, మేము దేవుని సేవ చేయం కానీ మేము కూడా సంఘంలో ప్రజలు, అమ్మ ప్లీజ్ మీరు లోపలికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అని అనడం జరిగింది. పర్లేదన్న, ఇంకోసారి వస్తాను ప్లీజ్, లేట్ అవుతుంది, ఫ్రెండ్కి తోడుగా వచ్చాను అన్నాను. లేదమ్మా ప్లీజ్ ఒక్కసారి రండి అని ఆయన లోపలికి తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళ మిస్సెస్, వాళ్ళ శ్రీమతి కూడా వచ్చి మాట్లాడి వెంటనే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అమ్మ ఒక చిన్న ప్రేయర్ చేయండి అన్నారు. ప్రేయర్ చేసి వచ్చేటప్పుడు నేను అన్నాను, యూట్యూబ్లో మేము చెప్పిన వాక్యాలు చాలా ఉన్నాయి, మీరు వినాలనుకుంటే వినండి అని చెప్పి వాళ్ళకి ఆ లింక్ ఇచ్చి వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు, నా నంబర్ తీసుకున్నారు. అమ్మ ఎప్పుడైనా మీరు రండి, ఎప్పుడైనా మా చర్చిలో వాక్యం చెప్పండి, పాస్టర్ గారికి కూడా చెప్పండి, మేము ఫోన్ చేస్తాం, టచ్లో ఉంటాం అని చెప్పడం జరిగింది. ఎంత ఆనందం వేసిందంటే ఒక 5-10 నిమిషాల్లో జరిగిపోయింది ఇదంతా కూడా. దేవుడు ఆ చెట్టును నా కంట్లో పడేలాగా చేయడం, చెట్టు కోసం నేను ఆ బ్రదర్తో మాట్లాడటం, ఇంట్లోకి వెళ్ళడం, ఒక దేవుని నమ్మిన కుటుంబాన్ని గుర్తించడం,
చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. కారణం ఏంటంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను ముందుగా వాళ్ళకి చెప్పలేదు, నేను క్రిస్టియన్ అని చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు. నేను చెట్టు అడిగాను అంతే. కానీ ఆయనే చెప్పాడు, మీరు క్రిస్టియన్సా, మీరు వాక్యం చెప్తారా అని. మన నుదురు చూస్తే మనం దేవుని బిడ్డలమని ఎదుటి వారికి అర్థం అవ్వాలి. అలా అర్థం కాని నాడు మనము దేవుణ్ణి మన దేహంతో ఆయన్ని మహిమపరచట్లేదనే అర్థం. మన దేహంతో మన దేవుణ్ణి మహిమపరచట్లేదని అర్థం. ఎప్పుడు చెప్తుంటాను, 8th క్లాస్ చదివేటప్పుడు ఒక ఆవిడ వచ్చి 8th ఆర్ ఐ థింక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏదో సంథింగ్ 10th అయిపోయిన తర్వాత అనుకుంటాను, మా తాతయ్య చనిపోయేటప్పుడు మా నాన్నగారు ఒక ఆమె మీటింగ్స్ దగ్గరికి వెళ్తే వచ్చి 10th అయిపోయానంటే ఎత్తుకోవడానికి నేను అంత చిన్నగా ఏమి ఉండను కదా. ఒక ఆవిడ నన్ను ఎత్తేసుకొని ముద్దులు పెట్టేసుకొని, అమ్మ నిన్ను చూస్తే సామ్యలయ్య గారిని చూసినట్టే ఉందమ్మా, నువ్వు సామ్యలయ్య గారి మనవరాలువా అమ్మ, ఖమ్మం సామ్యలు మనవరాలు అంటే, అవునమ్మా ముందు నన్ను దించండి, అవునమ్మా అన్న. అమ్మ నిన్ను చూస్తే అచ్చం అయ్యగారిని చూసినట్టే ఉందమ్మా సామ్యలయ్య గారిని అని కంటతడి పెట్టుకున్నాను. తాతయ్యకి వాళ్ళకి ఉన్న ఆత్మీయ అనుబంధం, సహవాసం అది. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ నేను వాక్యం నేర్చుకొని వాక్యం ప్రకటిస్తూ దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఒకానొక దినాన్న నాకు అనిపించింది, నన్ను ఎత్తుకొని అంత ప్రేమ కురిపించిన ఆమెకు నా ముఖంలో మా తాతయ్య కనపడకుండా దేవుడు కనపడి ఉంటే ఎంత బాగుండు. నువ్వు దేవుని బిడ్డవా అని ఆమె నా మీద ప్రేమ చూపిస్తే ఎంత బాగుండేది. నా ముఖంలో మా తాతయ్య కనపడ్డాడు కానీ దేవుడు కనపడలేదన్నమాట ఆమెకి అని బాధపడ్డాను నేను. కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. అనేక చోట్ల అనేక మంది నేను దేవుని పరిచర్య చేస్తానని గమనించగలిగినప్పుడు. ప్రియులారా, గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదు, వాక్యం అర్థం అవుతుందని చెప్తున్నాను. మన నుదురు దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నుదురు మాత్రమే కాదు, వస్త్రధారణ కూడా. ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ థింక్ మనము పార్ట్ 3 కూడా తీసుకోవాల్సి వస్తుందేమో. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం ప్లీజ్. తీసారా? పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు. అలాగే చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఇక్కడ ఇద్దరికి చెప్తున్నాడు, పురుషుని వేషము స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషము పురుషుడు ధరించకూడదు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అంతా ఏంటో చెప్పమంటారా? ఈ వాక్యం ఉన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళ చేత నాకు ఉంటాయి, ఒకటి కోటింగ్ ఉంటుంది, ఏదో ఒక వార్నింగ్ ఉంటుంది నాకు. అయినా చెప్తాను నేను, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు మనం చెప్పాలి నిర్మోహమాటంగా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆడపిల్లలు జీన్స్లు షర్ట్లు వేసుకోవడం, కంప్లీట్గా జుట్టును కట్ చేసేసుకోవడం, పురుషుల హెయిర్ కట్ లాగా షార్ట్గా చేసేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మరి పురుషులు జుట్టు పెంచేసేసుకొని వెనక పోనీటేలు వేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక బ్రదర్ వాక్యం చెప్తూ వెనక పోనీటేలు వేసుకుని వాక్యం చెప్తున్నాడు. ఆలోచన చేయాలి. ఒక్క వాక్యాన్ని కూడా మనం పాటించకుండా మనం ఎవరికి వాక్యం చెప్పాలి? మన దేహంతో మనం ప్రొజెక్ట్ చేస్తున్న, మనం కనపరుస్తున్నటువంటి మన దేహంతో దేవుణ్ణి కనపరచకుండా మనం ఎవరికి వాక్యం చెప్తాం? మన దేహంతో దేవుణ్ణి ఘనపరచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఎన్నో పాయింట్ అండి? 5వ పాయింట్. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట ఉంటుంది, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అనేటువంటి మాట. రెఫరెన్స్ చెప్తాను, మీరు తర్వాత చదవండి. 1 కొరింథీ 6, లేకపోతే చదవండి, సమయం ఉంది కదా మనకి, ఇంకా ఒక పావు గంట ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. చదివి ముందుకెళ్దాం, జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచు.
చాలు. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచమని చెప్తున్నాడు 6వ అధ్యాయం 19వ వచనంలో. అదే అధ్యాయము 20వ వచనం కూడా చదవండి అమ్మా. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. దేహముతో మహిమపరచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. 7వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ. భర్తకే గాని భార్యకు తన దేహంపై ఏ అధికారం లేదు, అలాగున భార్యకే కాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. చాలు. 2 ముఖాలు ఉన్నటువంటి వచనం ఇది. స్త్రీ పురుషుల గురించి, భార్యాభర్తల గురించి మాట్లాడే వచనం. అట్ ద సేమ్ టైం భర్త ప్లేస్లో దేవుణ్ణి గనక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడు. మన తండ్రికి, మన దేవునికే కానీ మన మీద, మన దేహం మీద ఎలాంటి అధికారం లేదు. చాలామంది చెవులు మనం చిన్నప్పుడు లేకపోతే మన పితరులు తెలిసి తెలియక మన చెవులు కుట్టించారు. దేవుడు సృష్టించిన మన దానికి బొక్కలు అన్నీ, హోల్స్ అన్నీ చేసేసారు. తర్వాత దేవుణ్ణి ఎరిగిన వారు కూడా బాప్టిజం తీసుకొని సంఘానికి హాజరవుతూ ఆరాధనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా చెవు నిండా హోల్స్ పెట్టేస్తున్నారు చుట్టూ. ఎవరిచ్చారు మనకు ఆ హక్కు? దేవునికి మాత్రమే మన దేహం పైన హక్కు ఉంది. అయింది మన దేహం. పురుషునికి మాత్రమే భార్య దేహం పైన హక్కు ఉంది, స్త్రీకి కూడా లేదు. ఎంత అద్భుతమైన వర్ణన రాశాడు ప్రియులారా, ఎంత అద్భుతంగా రాశాడు పౌలు గారు. మహిమపరచాలి. భర్తకే కానీ భార్యకి తన దేహం పైన అధికారం లేదు. మన దేహం పైన భార్య అయిన వధువు యొక్క సంఘము అనేటువంటి మన మీద మనకు అధికారం లేదు, మన దేవునికి తప్ప అని అర్థం చేసుకోవాలి మనం. మరొక వచనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎలా? ఈ దేహములో నివసించుతున్నంత కాలము ఎలా ఉన్నాం మనము? దేవునికి దూరంగా ఉన్నట్టు లెక్క. దేవునికి దూరం ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే దేహానుసారంగా నడుచుకోకూడదు. అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చాలాసేపు నొక్కి వక్కాణించి మాట్లాడుతుంటారు దేహం గురించి, ఆత్మ గురించి. దేహంలో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నాం మనం అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలుగా అవుతాం మనం ఆత్మలము. ఎప్పుడు? ఈ దేహాన్ని విడిచిన తర్వాత మహిమ వస్త్రమును ధరించిన వారమై, లేకపోతే మహిమ దేహములు గలవారమై దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి చాలా సాన్నిహిత్యంగా దగ్గరగా ఉంటాం మనం. ఈ మట్టి దేహాన్ని విడిచి మహిమతో కూడినటువంటి ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు, అప్పటి వరకు ఈ దేహము, ఈ పాప శరీరాకారం అంట కదా, ఈ పాప శరీరాకారంలో ఉన్నంత కాలము చాలా జాగ్రత్తగా మనము బ్రతకాలి. ముఖ్యంగా మన దేహంతో ఆయన్ని మహిమపరుస్తూ మనము బ్రతకాలి. అదే అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. 7వ వచనంలో ఏమన్నాడు? ధైర్యంగా ఉందాం. దేహంలో ఉన్నంత కాలం దేవునికి దూరంగా బ్రతుకుతున్నామని అర్థం చేసుకుని ధైర్యం కలిగి ఉండాలి. ముగింపు ఏం చెప్తున్నాడు? మనం దేహంలో ఉన్నా, దేహాన్ని విడిచిపెట్టినా, దేహంలో మన ఆత్మ నివసిస్తూ ఉన్నా అంటే బ్రతికున్నా, మరణించిన తర్వాత అనగా దేహమును విడిచిపెట్టి ఆత్మ రూపులమైనా కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. దేహములో ఉన్న, దేహమును విడిచిన ఆయన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి? ఎందుకు దేహం గురించి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్త సుమి అని ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మన దేహముతో జరిగించిన అబద్ధము మన నాలుకతో చెప్పేదే కదా.
చూపుతో నేత్రాశ చూపు ద్వారా కలిగేది, క్రియలు చేతుల ద్వారా జరిగేవి, కొన్ని చెడు స్థలాలకు వెళ్ళడం కాళ్ళ ద్వారా జరిగేది. ఇట్లా మన దేహంతో చాలా పొరపాట్లు జరిగించి ఉన్నాం ఆల్రెడీ. మనం ఒకప్పుడు మన దేహంతో పొరపాట్లు చేసిన వారు, తప్పిదములు చేసిన వారు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత అయినా చాలా జాగ్రత్తగా ఉన్నామని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక ప్రియులారా. దేహంబు చేసిన మోసంపు క్రియలన్నీ, దేహంబు చేసిన మోసంపు క్రియలన్నీ ప్రతిఫలము నుందును ప్రభు న్యాయపీఠమున. ప్రియ సోదరా వినుమా, ప్రభురాకడ గనుమా. రాజు వస్తాడు రాజ్యంబు నీలుటకై. ప్రియ సోదరా వినుమా, దేహంతో చేసిన ప్రతి కార్యానికి ఆయన న్యాయపీఠం దగ్గర ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి కేవలము మనము మన దేహముతో మనం ప్రతిదినము వేడుకోవాలి ఆయన్ని. అయ్యా, నా అవయవాలన్నిటి ద్వారా నిన్ను మహిమపరిచే గొప్ప కృప నాకు దయచేయి. అది నాలుకే కానీ, కన్నే కానీ, ఏదైనా నా అవయవాలన్నిటి ద్వారా, నా చెవే కానీ. మీ హృదయమును అణుచుకొనని, మీ చెవులను కంట్రోల్ చేసుకోలేని ముష్కరులారా. చాలామందికి సినిమా పాటలు వినే పిచ్చుండిద్ది, క్రైస్తవులకే, దేవుణ్ణి ఎరిగిన వారికి. ముష్కరులారా అంటున్నాడు అలాంటి వారిని. సో ఇలా దేవునిని మనము దేహం ద్వారా మహిమపరిచేవారై ఉండాలి. ఎన్నో పాయింట్ ఇది మీరు చెప్పాలి? 5వ పాయింటా అండి? 6వ పాయింటా? 6వ పాయింట్. వెరీ గుడ్. తర్వాత 7వ పాయింట్ చివరిగా కన్క్లూజన్గా చెప్తున్నాడు ఈయన. ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయుడి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మీరు పానము చేసినను, భోజనము చేసినను, మీరు తిన్నా తాగినా, ఏది చేసినా దేవుని మహిమార్థమై చెయ్యండి అంటున్నాడు. చదువుతారా? 1 కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనమా 31వ వచనమా? 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం ఉందా సిస్టర్ అక్కడ? ఎస్, 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. దేహంతో చేయడమే కాదు, తిండి తాగే విషయంలో కూడా దేవునికి మహిమ కాదా? ఇది తింటున్నాను దేవునికి మహిమ కాదా? ఇది తాగుతున్నాను దేవునికి మహిమ కాదా? చాలామంది ఉపవాసం అని పేరు చెప్పి అన్నీ తినేస్తుంటారు. బై ద వే, తినకపోవడం ఉపవాసం కాదండి, తినకపోవడం ఉపవాసం కాదు. వారిని వారు ప్రొజెక్ట్ చేసుకునే విధానం. ఈరోజు ఉపవాసం కదా సిస్టర్, ఈరోజు ఫాస్టింగ్ కదా, నేనేమి తిననండి. వాళ్ళే చెప్పేస్తుంటారు, ఏమీ తిననండి, ఉదయం నుండి సాయంకాలం 6 గంటల వరకు ఏమీ తిననండి, ఫాస్టింగ్ కదండి అని చెప్తారు. ఆహారము పుచ్చుకొనకపోటు వలన చేసే ఉపవాసం కాదు, కానీ వారు చెడుతనమును విడిచిపెట్టి ఉపవాసం ఉన్నారు. ఎవరు? చెడుతనమును విసర్జించి ఉపవాసం ఉన్నారు. ఎవరు వారు? ఏ పట్టణస్థులు? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, నినివే వారు. ఆహారం పుచ్చుకోకుండా ఉన్న ఉపవాసం కాదక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చెడుతనమును విసర్జించే ఉపవాసం. ఫాస్టింగ్ ఉన్నాను కదా సిస్టర్, ఈరోజు భోజనం చేయనండి అని చెప్తారు. ఒక 1/2 డజన్ అరటికాయలు, ఒక 2-3 గ్లాసులు జ్యూసు, ఒక 2-3 గ్లాసులు పాలు తాగేస్తూ ఉంటారు. అదేం ఫాస్టింగ్ మరి? ఆహారం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మానేసేసి మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసేసుకుంటే ఎందుకు నీరసం వస్తుంది? ఎందుకు ఆకలేస్తుంది? ఒక పట్టుదల ఎందుకు ఉంటుంది? అంత ఫుడ్ తింటే అన్నం తినదానికంటే ఎక్కువ మంచి జ్యూస్, మిల్క్, ఫ్రూట్స్ తినడం అనేది అది ఫాస్టింగ్ కాదు, ఫీస్టింగ్ అంటారు దాన్ని. నిన్న ఫాస్టింగ్ కదా, నిన్నంతా తినలేదు కదా, సో ఈరోజు చికెన్ కానీ మటన్ కానీ తెచ్చి తినాల్సిందే.
ఫీస్టింగ్ అనమాట. ఫాస్టింగ్ పేరుతో ఫీస్టింగ్ చేసేటువంటి బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ క్రిస్టియన్స్. ఉపవాసం అంటే అది కాదండి. ఉపవాసం అంటే అది కాదు. ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయమని పౌలు గారు తెలియచేస్తున్నారు మనకి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన. తర్వాత ఇది 6వ పాయింటా 7వ పాయింటా? నేను పాయింట్స్ నోట్ చేసుకోలేదు, నంబర్స్ మీరు చెప్పాలి. 7వ పాయింట్ ఇప్పుడు చెప్పింది 6వ పాయింట్. రైట్. 7వ పాయింట్లోకి వెళ్దాం. ఆత్మ సంబంధమైన పరిచర్య. 7వ పాయింట్ ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది అని పౌలు గారు తెలియజేస్తున్నారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును, ఎంత మహిమ గలదయ్యుండును. శరీరంతో మహిమపరచడం మాత్రమే కాదు, ఆత్మీయ పరిచర్య చేయమని చెప్తున్నాడు. ఆత్మీయ పరిచర్య అంటే స్పిరిచువల్ మినిస్ట్రీ కదండి. స్పిరిచువల్ మినిస్ట్రీ, స్పిరిచువల్ హాస్పిటాలిటీ. ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు వారిని వాక్యం ద్వారా ప్రోత్సహించడం. ఎవరైనా మరణించాలి అనే స్థితిలో ఉన్నప్పుడు వాక్యం చెప్పి వాళ్ళని బ్రతికింప చేయడం. తప్పు చేశానని కృంగిపోయి దేవుడికి నన్ను క్షమించడేమో అని హోప్లెస్ పొజిషన్లో ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా వాళ్ళను హెచ్చరించడం, వాళ్ళని లేవనెత్తడం. ప్రియులారా, ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే ఆత్మీయమైన పరిచర్య. వాక్యం చెప్పడం, హెచ్చరించడం, ఆదరించడం, లేవనెత్తడం, ఆదుకొనడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పరిచర్యలే. అలాంటివి చేస్తే కూడా దేవునికి ఎంతో మహిమ. తిని తాగే వాటిలోనే దేవుని నామాన్ని మనం మహిమపరిస్తే, నడిచే వాటిలో, చూచే వాటిలో, క్రియల్లోనే దేవుని నామాన్ని మహిమపరిస్తే అది ఒక రకంగా కొంతమేరకు దేవునికి మహిమను కలుగు చేసేదైతే, ఆత్మ సంబంధమైన పరిచర్య చేసినప్పుడు దేవునికి ఇంకెంత ఎక్కువ మహిమ కలుగుతుందో అని చెప్తున్నారు పౌలు గారు. 7వ పాయింట్ ఇది. ఇప్పుడు 8వ పాయింట్లోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఇది మనకు సంబంధించింది కాదు, ఆయన నువ్వు తెలుసుకున్నట్లు తప్పు లేదని నేను అనుకుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన చాలు సిస్టర్, అంతవరకు చాలు. 7వ వచనం గమనిస్తే ముసుగు గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, పురుషుడైతే దేవుని పోలికయు దేవుని మహిమనై ఉన్నాడు. పురుషుడికి ఎంత ఘనమైన స్థానం ఇచ్చాడు దేవుడు చూడండి. ఆదామును తన పోలిక చొప్పున చేశాడంట దేవుడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్. అంటే ఆదామును ఎవరైనా చూస్తే దేవుణ్ణి చూసినట్టే, తన పోలిక చొప్పున చేశాడంట. దేవుడు అలా ఉంటాడు, ఎలా ఉంటాడు, అన్ని చేతులు ఉంటాయి, ఎన్ని కాళ్ళు ఉంటాయి అని తెలియక అజ్ఞానంలో చెప్పుకోవడం అదంతా. దేవుడు అలా ఉండడు. పురుషుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. పురుషుని పోలిక, పురుషుడు దేవుని యొక్క పోలిక. పురుషుని పోలిక దేవుడు అనటం కరెక్ట్ కాదు, దేవుని యొక్క పోలిక పురుషుడు. అంతేకాదు, పురుషులు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే దేవుని యొక్క మహిమగా దేవుడు వారిని పెట్టాడు. నా మహిమ, నా గొప్పతనం, నా టాలెంట్, నాకున్న ఘనత ఏదైనా ఉందంటే అది ఎవరో కాదు, పురుషులే. ఎంత గొప్పగా ఉండాలి సంఘాల్లో, కుటుంబాల్లో పురుషులు ఎంత మాదిరికరంగా, ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి, అన్నిట్లో ఎంత మాదిరికరంగా ఉండాలి. దీన్ని బట్టి ఆలోచించాలి. పురుషులు నా మహిమ కాబట్టి వాళ్ళు ముసుకేసుకోక్కర్లా. కానీ పురుషులు ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు స్త్రీ కంపల్సరిగా
ముసుగు వేసుకోవాలి అని తెలియచేస్తున్నాడు ప్రియులారా. ఇది 8వ పాయింట్. చివరికి వెళ్ళిపోతున్నాను, నేను ముగింపుకి వచ్చేస్తున్నాను. కేవలం 5 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. ఇంతకీ మహిమ దేవునికేనా? ఈ వచనాలన్నిటి ప్రకారం మహిమ చెల్లించాల్సింది దేవునికే. అసలు మన టైటిలే మహిమ ఎవరికి మన టైటిల్. ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని అంశాల్లో 8 పాయింట్స్లో కూడా మహిమ ఎవరికి చెల్లించాలని ఉంది? ఎవరికి మహిమార్థమై మనం బ్రతకాలని మనం నేర్చుకుంటున్నాం? దేవునికి. కానీ దేవునికే మహిమ అనుకుంటే పొరపాటే. బైబిల్ మొత్తం కలిసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మహిమ దేవునికి మాత్రమే కాదండి, దేవుడు మహిమను మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఇది గొప్ప విషయం, ఇది గుడ్ న్యూస్. అంటే మనము దేవునికి మహిమ చెల్లిస్తాము, కరెక్టే, మనం చెల్లించాలి, చెల్లించబద్దులమై ఉన్నాము. విషయం ఏంటంటే ఆయన గొప్పతనం ఏంటంటే మహిమ చెల్లించే మనందరికీ కూడా ఆయన తన మహిమను ఇవ్వబోచున్నాడు, ఇస్తాడు. చదువుదాం ఆ మాటలు. మహిమ అందరికీ రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎంత గొప్ప మాట ఆలోచించేద్దాం ప్రియులరా ఈ రాత్రికాలం. రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియ చేయి ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. చలు ఎవరికి కలుగుతుంది? ఏ భేదము లేదు. మంచి పనులు చేసే వాళ్ళందరికీ. మంచి పనులు ఎవరు చేస్తారు? దేవుని పాటించే వాళ్ళందరూ మంచి పనులు చేస్తారు. మాధవి సిస్టర్, మీ మైక్ కొంచెం ఆఫ్ చేయరా ప్లీజ్. దేవుని నమ్మిన వారు మంచి పనులు చేస్తారు కదా, గొప్ప కార్యములు చేయుదురు. ప్రభువుని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యములు చేయుదురు అని చదువుకున్నాం మనం దానియేలు గ్రంథంలో. ఆయన్ని ఎరిగిన వారు, ఆయన్ని నమ్మిన వారు, ఆయన విశ్వసించిన వారు. సో మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఏమి కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కొందరికైనా, క్రైస్తవులకు మాత్రమేనంటే క్రైస్తవేతరులకు కూడా, క్రైస్తవులకు, గ్రీసు దేశస్తులకు కూడా మహిమ కలుగుతుంది. మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి దేవుడు మహిమనిస్తానంటున్నాడు. దేవునికి మాత్రమే కాదు మహిమ, దేవుని నమ్మిన వారికి, మంచి పనులు చేసే వాళ్ళందరికీ కూడా మహిమను దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. ఇదే మాట, ఇదే అర్థం వచ్చే మాట రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఉంటుంది. మీరు తర్వాత చదవండి ఇదే మాట. అయితే రోమపత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఘోషించే మాట ఏంటయ్యా అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మీరు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కలగట్లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? పాపములు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం గొప్పగా బ్రతకలేకపోతున్నాం అంటే కారణం మన పాపమే. దేవుడు మహిమాన్వితులుగా మట్టితో మనల్ని సృష్టించినా కూడా మనలో ఆయన మహిమైశ్వర్యమును నింపాడు. ఆయన ఆ మహిమైశ్వర్యమును నింపినా కూడా ఆ మహితాత్మను లేక మహిమను మనము కలిగి జీవించట్లేదు. అంటే కారణం ఏంటంటే మన పాపములే. మనం పాపం చేయడమే కారణం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 2:10లోను 8:17లోను అందరికీ మహిమ కలుగును అని చెప్పినటువంటి వాక్యమే రోమా 2:23లో ఏం చెప్తుందంటే ఎవరు కూడా మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ మహిమ పొందే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, కానీ పొందట్లేదు. కారణం ఏంటంటే పాపమే. శరీరధారిగా యేసుప్రభు ఉన్నప్పుడు, అయ్యా నా నామమును నీవు గొప్ప చేసితివి, నీవు మహిమపరిచితివి, నా నామమును నన్ను మహిమపరిచినట్లుగా వీరిని కూడా చేయి, నా యందు నీ మాటలు, నా యందు నీవు ఉన్నట్లుగా వీరి యందు మనము కూడా ఉన్నామని వీరు గ్రహించినట్లు వీరి కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు దేవుడు యోహాను సువార్తలో. నా యందు నీవు, మనిద్దరం ఏకమైనట్లుగా వీరు కూడా ఏకమై ఉండులాగున వీరికి అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు.
నీవు నన్ను మహిమపరిచితివని నేను ఎరుగుదును. ఎన్నోసార్లు మహిమపరిచాడు దేవుడు, ఎన్నోసార్లు. సిలువలో బాప్టిజం తీసుకునేటప్పుడు నీ కుమారుని నువ్వు మహిమపరిచి ఉన్నావు. ఎప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే, తండ్రి ఏం కోరుకుంటాడంటే, నేను మంచి బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, నీట్గా ఉండి అందరికీ నీట్గా కనబడాలి అని కోరుకునే తండ్రి అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటాడో తెలుసా? నేను ఎంత నీట్గా కనబడుతున్నానో నా కొడుకు ఖచ్చితంగా నాకంటే గొప్పగా కనబడాలి, నాకంటే నీట్గా, నాకంటే అందంగా, నాకంటే మంచి బట్టలు వేసుకొని, నాకంటే ఉన్నతంగా కనబడాలి. ఒక తండ్రి అంటాడు, చిన్నప్పటి నుంచి నేను సైకిలే నడుపుతూ వెళ్ళా, సైకిల్ మీదే సేవకి వెళ్ళా. ఎవరో కాదులేండి, మా నాన్నగారే. పొద్దుగూకులు మా నాన్న అని చెప్తే బాగోదని ఒక తండ్రి అంటున్నాను. నేను ఎప్పుడు సైకిల్ మీదే సేవకి వెళ్ళేవాడిని, సైకిల్ నడుపుకుంటూ మీటింగులకి వెళ్ళేవాడిని, సైకిల్ నడుపుకుంటూ వెళ్ళి వాక్యం చెప్పొచ్చేవాడిని. స్వార్థ గాయకుడిగా నా పేరు వేసినప్పుడు వెళ్ళి 4-5 పాటలు మీటింగ్లో పాడి వచ్చేవాడిని. సైకిల్తోనే నా జీవితం అంతా గడిచిందిరా. మీరన్నా బాగా చదివి, మీరన్నా అట్లీస్ట్ బైక్ కొని బైక్ మీద సేవ చేయండిరా, బైక్ అన్న కొనుక్కొని సేవ చేసేలాగా కష్టపడి చదవండిరా అనేవాడు మా నాన్న మా తమ్ముళ్ళని. దాన్ని ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సెల్ఫ్ డబ్బా కోసం కాదండి, సెల్ఫ్ డప్పులు చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి కాదు. తండ్రి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నేనున్న స్థితి కంటే నా కుమారులు కుమార్తెలు ఉన్నతంగా ఉండాలి. నేనున్నట్లు అంతవరకు ఉంటే సరిపోదు, అంతకంటే గొప్పగా ఉండాలి నా కుమారులు కుమార్తెలు అనుకుంటాడు తండ్రి. మన తండ్రి ఈ లోకంలో ఉన్న మనందరి తండ్రుల కంటే కూడా చాలా గొప్పోడు. పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి, మన దేవుడు. ఆయన మా నాన్నకన్నా, మీ నాన్నకన్నా, మనందరి నాన్నల కన్నా చాలా చాలా గొప్పోడు. పరలోకమందున్న మన నాన్న. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆయనకెంత మహిమ ఉందో తండ్రి దగ్గర, ఆయన శరీరధారిగా బ్రతికినప్పుడు ఎంత మహిమపరిచాడో అంతకంటే కూడా మనందరము మహిమపరచబడాలని తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది, క్రీస్తు యొక్క ఉద్దేశమై ఉన్నది. పోరాడుతున్నాడు ఆయన ప్రార్థనలో, మనము మహిమ కలిగి ఉండాలని. కానీ మనమేమో దొర్లాడుతున్నాం పాపంలో, మహిమ మనకు వద్దు అని. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రార్థన లేదు మన కుటుంబాలు, అందుకనే బియ్యం డ్రమ్ములు బియ్యం ఉండవు. ప్రార్థన లేదు మన కుటుంబాలు, అందుకే లేమిడి. ప్రార్థన లేదు మన కుటుంబాల్లో, అందుకనే అనారోగ్యం. ప్రార్థన లేదు మన కుటుంబాల్లో, అందుకనే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. ఏ వాక్యము చొరబడదు మన బ్రెయిన్లో, మన హృదయంలో. ఎందుకంటే దేవునికి మనకి మధ్యలో ఒక పెద్ద ప్రహరీ ఉంది. రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తం కురుచు కాదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కూడా కాదు. మనకి ఆయనకి మధ్యలో మన పాపాలే అడ్డుగోడలుగా ఉన్నాయి. లేకపోతే వీఆర్ విజిబుల్ టు గాడ్, వీఆర్ ఆడిబుల్ టు గాడ్. మనం మాట్లాడితే ఆయన, మనం పిలిస్తే పలుకుతానన్నాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో. నిజమైన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నువ్వు పిలువుగా ఆయన నేనున్నానను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ధన్యత అండి అది. అయ్యా దేవా అని మనం అనగానే ఎస్ చెప్పమ్మా అంటాడు ఆయన. అర్థమైపోయింది మనకు అది. ప్రార్థించిన వెంటనే రిజల్ట్ లేదు మన జీవితాల్లో. అంటే అర్థం ఏంటంటే, వీఆర్ నాట్ ఆడిబుల్ టు గాడ్, వీఆర్ నాట్ నియర్ బై గాడ్, వీఆర్ నాట్ లివింగ్ నియర్ టు అవర్ లార్డ్. మనము దేవునికి దగ్గరగా సాన్నిహిత్యంగా బ్రతకడం లేదు. మనం మన బ్రతుకంతా ఆయనకు మహిమ చెల్లిస్తూ బ్రతకాలి. బ్రతుకంతా బ్రతికిన తర్వాత ఆయన మనలను కూడా మహిమపరిచేలాగా మనం బ్రతకాలి. ఈనాటి పాఠం యొక్క మీనింగ్ ఇదే, పాయింట్ ఇదే, ఒకే పాయింట్. ఎవరికి మహిమ అంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ. ఎవరికి మహిమ అంటే మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ కలగాలి. అంతేకాదు దేవుడు మనల్ని మహిమపరిచే విధంగా మన జీవితం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.
మన మధ్యలో ఉన్న దైవజనులు ముగింపు మాటలు ఆశీర్వాదిస్తారు. ముగింపు ప్రార్థన తర్వాత ప్రేరేపించబడిన వారు చిన్న ముగింపు ప్రార్థన చేయగా మనం కూటమిని ముగించుకుందాం.